మీ ఇంట్లో 60 ఇయర్స్ దాటిన మీ నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ లేదా మీ అమ్మ, మీ నాన్న ఎవరైనా కావచ్చు. ఉదయం చేసే ఈ 7 మిస్టేక్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని తెలుసా మీకు? 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి రాత్రిపూట నిద్ర సరిగా లేకపోవడం పెద్ద సమస్య కాదు. కానీ లేచిన వెంటనే వీళ్ళు చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హార్ట్కి ప్రమాదం వీళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల మాత్రం కాదు. ఇప్పుడే ఈ వీడియోని మీ ఇంట్లో 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే తప్పకుండా చూపించండి. మీకు దూరంగా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ గురించి తెలుసుకోవడం వల్ల హార్ట్పై ప్రమాదం పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ 7 మిస్టేక్స్ ఏమిటో, అవి ఎంత ప్రమాదకరమైనవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అందరికి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉదయం కళ్ళు తెరిచిన మొదటి 30 సెకండ్లలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల హార్ట్పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ఎందుకంటే వీళ్ళలో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో మార్నింగ్ కార్డియోవాస్కులర్ సర్జ్ అనే సహజ ప్రక్రియ జరుగుతుంది. ఇది జరిగే సమయంలో బీపీ పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఇంకా కార్టిసోల్, అడ్రినల్ హార్మోన్లు పెరుగుతూ ఉంటాయి. అందుకే రక్తం గడ్డగట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళ శరీరం యుక్త వయసులో ఉన్నట్లుగా తట్టుకోలేదు. అందుకే ఉదయం లేవగానే చేసే కొన్ని అలవాట్లు వీళ్ళకి ప్రమాదకరంగా మారుతుంది. చాలామంది కళ్ళు తెరవగానే ఫోన్ చూడటం, నోటిఫికేషన్లు, వార్తలు, వెంటనే వచ్చే మెసేజ్లు, ఇవన్నీ కూడా మెదడుని త్వరగా ఎలర్ట్ మోడ్లోకి నెట్టేస్తాయి. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ హార్ట్పై ఒత్తిడి వెలుగుతుంది. వెంటనే కార్టిసోల్ అనే హార్మోన్ వీళ్ళ బీపీని పెంచేస్తుంది. అందుకే పడుకునే ముందు ఫోన్ దూరంగా పెట్టి పడుకోండి. నిద్ర లేచిన తర్వాత కనీసం 2 నిమిషాల వరకు ఫోన్ చూడకండి. చాలామంది కళ్ళు తెరవగానే బెడ్ మీద నుండే కాఫీ అయిందా అమ్మా అని అరుస్తూ ఉంటారు. ఉదయం లేవగానే నీళ్లు తాగకుండా కాఫీ తాగకూడదన్న విషయం ఆ కాఫీ తెచ్చే వాళ్ళకి తెలియదు, తాగే వీళ్ళకే తెలియదు. లేవగానే మంచినీళ్ళు తాగకుండా కాఫీ కానీ టీ కానీ తాగకూడదని తెలుసా మీకు? మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. మనం రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత ఉదయం లేచేటప్పటికి మన బాడీ కొంత డైహైడ్రేషన్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ముందుగానే కాఫీ కానీ టీ కానీ తాగితే రక్తం మరింత చిక్కగా మారే అవకాశం ఉంది. అందుకే కాఫీ తాగే ముందు ఒక పెద్ద గ్లాసు నీళ్లు తాగండి. అది కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాగండి. మీరుండే గది ఉష్ణోగ్రత ఎంత టెంపరేచర్లో అయితే ఉంటుందో వాటరు, ఆ టెంపరేచర్ వాటర్ తాగండి. పడుకున్న స్థితి నుంచి ఒకేసారిగా లేచి నిలబడితే బీపీ సడన్గా డౌన్ అయిపోతుంది. దీంతో వాళ్ళకి తల తిరగటం, దాంతో బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడం జరుగుతుంది. ఇంకా కొంతమంది అయితే మూర్ఛ లాంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. మేలుకో రాగానే అలానే పడుకొని ఒక 30 సెకండ్లు కళ్ళు తెరిచి చూడండి. నెమ్మదిగా లేచి కూర్చోండి 30 సెకండ్ల వరకు. ఆ తర్వాత లేచి నిలబడండి. ఉదయాన్నే లేచిన గంటలోపు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మన శరీరం స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. ఇంకా కొంతమంది షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల బాడీలో బ్లడ్ షుగర్ సడన్గా పెరిగి సడన్గా తగ్గిపోతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తే శరీరం మరింత స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. అందుకే లేచిన గంటలోపు తప్పనిసరిగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అవి ఏంటంటే ఎగ్స్ తీసుకోండి, ఓట్స్ తీసుకోండి, ఇంకా పెరుగు, నట్స్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఉదయాన్నే వాకింగ్ చేస్తే మంచిది, ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని ఓవర్గా ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉంటారు. వాకింగ్ చేస్తే మంచిది కదా అని ఆ వాకింగ్ కూడా ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్సర్సైజ్ అయితే మంచిదే, కానీ హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడం అంత మంచిది కాదు. ఉదయం లేచిన తర్వాత నెమ్మదిగా నడవండి, లైట్ స్ట్రెచ్చింగ్ చేయండి. యోగా చేస్తే ఇంకా మంచిది వీళ్ళకి. నేను బాగా హెల్తీగా ఉన్నాను, ఫుల్ ఎక్సర్సైజ్ చేయగలను అనుకునేవాళ్ళు ఎంటీ స్టమక్తో పొద్దున్నే చేసే కంటే సాయంత్రం టైం చేయడం చాలా మంచిది. ఇంకొంతమంది 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చాలామంది ఉదయాన్నే కళ్ళు తెరవగానే ఈరోజు పని ఏమిటి, ఈరోజు అవసరాలకే సరిపోయేంత డబ్బు ఉంటుందా లేదా, ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, పరిస్థితి ఏంటి,
ఇలాంటివన్నీ ఆలోచనలు బ్రెయిన్లో పెట్టుకొని ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ఆలోచనలన్నీ కూడా గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి. ఇలాంటి సమస్యల నుండి ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంచం నుంచి లేచి కూర్చొని 2 నిమిషాలు ప్రశాంతంగా శ్వాస తీసుకొని వదలండి. శ్వాస కూడా 4 సెకండ్లు లోపలికి తీసుకొని 2 సెకండ్లు అలాగే ఆపి 6వ సెకండ్లో శ్వాస బయటకు వదలాలి. ఈ విధంగా ఉదయాన్నే 4-5 సార్లు చేయండి. ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం వల్ల స్ట్రెస్ని తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే వేగంగా కొట్టుకునే గుండె క్రమంగా తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. నిద్రలో ఉన్న మన శరీరాన్ని ఒకేసారిగా యాక్టివ్ మోడ్లో పంపించడం, ఇంకా ఉదయాన్నే ఫోన్ చూడటం, నీళ్లు తాగకుండా కాఫీ తాగటం, బెడ్ మీద నుంచి వేగంగా లేచి నిలబడటం, టెన్షన్స్ ఆలోచనలు, ఇంకా ఓవర్గా ఎక్సర్సైజులు చేయటం, ఇవన్నీ కూడా హార్ట్ టైం అడ్జస్ట్ చేసుకోకుండా చేస్తాయి. హార్ట్ హెల్తీగా ఉండాలంటే ఉదయం రొటీన్గా ఇది తప్పకుండా చేయాలి. మెలకువ రాగానే 30 సెకండ్స్ ప్రశాంతంగా కళ్ళు తెరిచి చూడండి. తర్వాత బెడ్ మీద నిదానంగా లేచి కూర్చోండి. ఉదయం లేవగానే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. శ్వాస తీసుకోవడం వదలడం, కనీసం 2 నిమిషాల పాటు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు బెడ్ నుంచి కిందకి దిగి స్లోగా నడవండి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మీ హార్ట్కి ప్రొటెక్షన్గా ఉంటాయి. మీ ఇంట్లో 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే తప్పకుండా చూపించండి. మీకు దూరంగా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న అలవాటు నేర్చుకోవడం వల్ల ఒక జీవితాన్ని కాపాడగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.